ఇదిగో ఈ పాప క్షమాపణను ప్రసాదించండి తండ్రి. ఇదిగో నాయనా, ఆనాడు వాడు తెలియక నిన్ను అడగలేదేమో గాని నాకు తెలిసి నీకు తెలియచేయుచున్నాను. నా పాపమును వినముతో, నా పాపమును విశ్వాసంతో కలిగి నన్ను శుద్ధురాలను చేయమని హృదయపూర్వకముగా అడుగుటకు ప్రయత్నములు జాగ్రత్తగా నీ పాప క్షమాపణకు తగినటువంటి ప్రాయశ్చిత్తం కలగాలి అనంటే ఇదిగో గుర్తుపెట్టుకో, చరిత్ర ప్రకారముగా ఆనాడు ఆది దంపతులు చేసినటువంటి ఎదటి వారికి కనిపించేటట్లుగా వారు దిగంబరులుగా ఉన్నారు. అలాంటి పరిస్థితులలో వారికి పాప విమోచన కొరకు, పాప ప్రక్షాళన కొరకు, పాపము నుండి విడుదల కొరకు, పాపము నుండి వారు ఇదిగో విడిపింపబడుట కొరకు నిష్కలంకమైనటువంటి గొర్రె ఆనాడే ఆది కాలమందే దేవుడు వధించినట్లుగా వాక్యమందు మనకి కనబడుచు ఉన్నది. ప్రియులారా, ఆ విషయాన్ని తలంచుకోండి. ఇదిగో ఆ గొర్రె పిల్లకు ఏమీ తెలియదు. పాపము చేసినది మొదట అవ్వమ్మ, అనంతరము పాపము చేసినది పిదప ఆదాము. ఇదిగో వారు ఇరువురే పాపము చేశారు, కానీ పాపము తెలియదు, మోసము తెలియదు, కక్ష తెలియదు, కుతంత్రము తెలియదు, ఏమీ తెలియదు. అయినను ఇదిగో వారి యొక్క పాప విమోచన కొరకు వారు దిగంబరులయ్యారు కనుక ఆ దిగంబర తత్వము నుండి వారి యొక్క దేహము ఇదిగో కప్పబడుట కొరకు జీవమైనది, నిష్కళంకమైనటువంటి జీవి ఆనాడు వధింప